చడీ చప్పుడు కాకుండా ఉన్నారు వైఎస్ఆర్సీపీ. స్తబ్దుగా ఉంది. పులివెందుల్లో సైతం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వాహనాలతో ర్యాలీ తీశారు. తెలుగుదేశం పార్టీ మహానాడుని ఒక పండగలాగా నిర్వహించుకుంటది. ఇది మంచి సంప్రదాయం కూడా. ప్రజాస్వామ్యయుతంగా ప్రతి రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విధంగా క్రమం తప్పకుండా ఆ పార్టీ మహానాడు కానివ్వండి, లేకపోతే ప్లేనరీలు కానీ ఇలాంటి వాటిని నిర్వహించటము, కనీసం నామమాత్రంగా అయినా సరే, సెలెక్టివ్గా అయినా సరే, ఇప్పుడు ఎన్నిక కాకపోయినా ఎంపిక ద్వారాగా అయినా సరే నాయకుల్ని ఎంపిక చేసుకోవటం అనేటువంటి పద్ధతి కొంతలో కొంత బెటర్ అయినటువంటి పద్ధతి. మిగతా రాజకీయ పార్టీలతో పోల్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఈ 43 ఏళ్ల కాలంలో కరోనా సమయంలో తప్ప ఇప్పటి వరకు మహానాడు కార్యక్రమాన్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఈ మహానాడు నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆల్రెడీ కూటమి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మహానాడు నిర్వహించుకోవటం అనేటువంటిది అదేం పెద్ద గొప్ప విషయమే కాదు, రొటీన్ గా జరిగేటువంటి ప్రక్రియలో భాగమే. అది కూడా మీరు చెప్పేట్టుగా కడప ఏదో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ ఎవరికి ఇవేం సామ్రాజ్యాలు కావు. మీకు ఈ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి గిన గమనిస్తే, కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు గిన ఉంటే అసెంబ్లీ స్థానాల్లో 2019లో 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మరి వాళ్ళు గెలిచారు, వాళ్ళదే అడ్డా అనుకున్నారు. అసలు రాయలసీమలోనే 52 అసెంబ్లీ స్థానాలకి 49 వచ్చాయి. రాయలసీమే జగన్మోహన్ రెడ్డి అడ్డా అనుకున్నారు. ఆయన కూడా అలాగనే అధికారాన్ని తలకెక్కించుకున్నాడు, ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఏమైంది? కడపలో 10 స్థానాల్లో 7 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. మరి ఎక్కడ మరి జగన్మోహన్ రెడ్డి అడ్డా ఏమైంది? ఎంపీ గెలిచాడు, అవినాష్ రెడ్డి కూడా ఎలా గెలిచాడంటే కేవలము షర్మిల వల్ల మాత్రమే గెలిచాడు, లేకపోతే ఇంకోటి కాదు. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు తప్ప అక్కడ షర్మిల ఆవిడ కృతజ్ఞతగా ఆవిడ గిన మద్దతు ఇచ్చుంటే ఆయనకి షర్మిల గెలిచేది, కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ స్థానం గెలిచేదానికి అవకాశం ఉండేది. వీళ్ళు చివరిలో కన్ఫ్యూజ్ అయిపోయారు. కన్ఫ్యూజ్ అయ్యి ఓటు చేయడం వల్ల అవినాష్ రెడ్డి గెలిచినటువంటి పరిస్థితి. అందుకని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, ఈ మహానాడులో రాయలసీమ ప్రజలు, అదే విధంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చారు కాబట్టి మేము కృతజ్ఞతగా ఇక్కడ మహానాడు ఏర్పాటు చేస్తున్నాం. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేయించడానికో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీని ఎవరు మూసేయించలేదు. అంటే అట్లా కాకపోయినా ఎప్పటి నుంచో కడప జిల్లా అంటే జమ్మలమడుగు కానీ పులివెందులు కానీ కడప ఆ స్థానాలు అసలు ఆ పేర్లు వినపడితేనే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి వారి అడ్డా అని, అసలు మిగతా వాళ్ళు ఇక్కడ తిరగటానికి అర్హులు కాదని అభిప్రాయం ఉంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా తెలుగుదేశం మహానాడు పూర్తిగా దాన్ని బ్రేక్ చేసింది కాదా? అందుకని మనము చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న దగ్గర నుంచి, రాజారెడ్డి దగ్గర నుంచి వీళ్ళు వార్డు మెంబర్లుగా ఓడిపోయినటువంటి చరిత్ర కూడా వాళ్ళకు ఉందండి. వాళ్ళు రాజకీయంగా వాళ్ళేమో పూర్తిగా వాళ్ళ అడ్డా ఏమీ ఉండదు, అలాగా ఏమి ఉండదు. అలా ఉండకూడదు కూడా అండి. నేనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా తినుకోవటానికి కాదు. ప్రజాస్వామ్యయుతంగా ఎవరు ప్రజల తరపున పనిచేస్తే వాళ్ళకు ప్రజలు మద్దతు ఇచ్చేటువంటి విధంగా, అవసరమైతే ఓడించటం గెలిపించటం అనేటువంటిది ప్రజల చేతుల్లో ఉండాలి ఎప్పుడు కూడా. అంతేగాని ఒక కుటుంబం చేతుల్లోనో వీటిలో ఉండటం కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. రెండో అంశం, ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇంకో మాట కూడా చెప్పాడు. అది గర్వంతో కాకుండా మామూలుగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు 7 వచ్చాయి, రేపు పొద్దున మనం కష్టపడితే 10కి 10 కూడా మనకు రావచ్చు అనేటువంటి విషయాన్ని కూడా. అందుకని ఏ రాజకీయ పార్టీ అయినా సరే మనం గెలవాలి, మనమే గెలవాలి, రాజకీయ ప్రత్యర్థులను ఓడించాలి అని కోరుకోవటంలో తప్పేం లేదండి దాంట్లో. అంతే తప్ప మేము ఊదేస్తాం, లేపేస్తాం, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉండనీయము అనేటువంటి మాటల వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో అనేక ఎత్తుపలాలని తెలుగుదేశం పార్టీ చవి చూసింది. చంద్రబాబు నాయుడు చవి చూశాడు. ఈ డిబేట్ లో ఉన్న సోదరుడు విజయ్ కిరణ్, ఆయన వయసుకి ఆయన కొంత పరిస్థితులు గమనించి ఉండొచ్చాము. కానీ మీరు గమనించండి, 2019లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఘోరమైనటువంటి ఓటమిని చచ్చు, ఘోరమైనటువంటి ఓటమి. ఆ ఘోరమైనటువంటి ఓటమి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకేముంది,
ఇంకా కొంచెం ఉఫ్ఫనుస్తే ఈ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ పోయిద్ది అని చెప్పేసి అనుకున్నాడు. అనుకొని ప్రయత్నం కూడా చేశాడు, విశ్వ ప్రయత్నం కూడా చేశాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి, నారా లోకేష్ మీద కేసులు, ఇవన్నీ చేసినప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి చాలా మంది కార్యకర్తలు జెండా మొయ్యాలి అంటే, భుజాన్ని పెట్టుకోవాలంటే భయపడ్డప్పుడు, అదే విధంగా వాళ్ళ నాయకులు కూడా భయపడ్డప్పుడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు చాలా మంది నాతో సహా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అప్రజాస్వామికమైన చర్యలు తప్పు. ఈ విధంగా ఒక పార్టీని వేధింపులకు గురి చేయటం, ఒక పార్టీని సమూలంగా మేము నాశనం చేయాలనేటువంటి విధంగా వ్యవహరించడం తప్పు అని ప్రజాస్వామికవాదులందరూ కూడా మాట్లాడారు. కాబట్టి ఆ ప్రభుత్వం మీద కళ్యాణ్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆ ప్రభుత్వం మీద అప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తులేదు పవన్ కళ్యాణ్ కి, చివరిలో ఎన్నికలకు ముందు పొత్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యల్ని పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉన్న బీజేపీ జగన్మోహన్ రెడ్డికి అన్నిట్లో మద్దతు ఇచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఆ అప్రజాస్వామిక చర్యలు వ్యతిరేకించారు. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ బట్ట కట్టింది. ఇప్పుడు అదే పరిస్థితి ఏమైనా ఉందా ఈ ప్రభుత్వంలో? గతంలో మీరు ఏ విధంగా అయితే తెలుగుదేశం మీద విపరీతంగా నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, వైసీపీ ప్రభుత్వంలో నాయకుల మీద కేసులు పెట్టడం, ఆ పరిస్థితుల్లో ఆ సందర్భంలో అప్రజాస్వామికాన్ని మేము వ్యతిరేకించన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ లాంటి ఒక మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో రోజు రోజుకి అనారోగ్యంతో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ఫోటోలు, ఆ వీడియోలు చూసినప్పుడు అలాంటి పరిస్థితి ఏమన్నా ఇప్పుడు మీ మనసుకాన్ని కలుగుతుందా? కృష్ణారెడ్డి గారు ఓపెన్గా చెప్పండి. బ్రహ్మనాయుడు గారు, నేను ఒకటి చెప్తాను. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు చేసినటువంటి ప్రతి వ్యక్తికి చట్టపరంగా శిక్ష ఉండాల్సిందే. ఈ రోజున వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని, మిగతా లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులను గాని ఎవరిని కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టవద్దు అనేటువంటిది ఒక ప్రజాస్వామికవాదిగా నేను చెప్తున్నా. అందరూ అన్నారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ వాళ్ళు మేము కక్ష సాధింపులకు పాల్పడం, మిమ్మల్ని కక్ష సాధింపులకు కాదు పాల్పడమన్నది. మీరు తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. మేము గట్టిగా అడుగుతున్నాం. ఈ రోజున ప్రజాస్వామికవాదులుగా ఉన్నాడు, మీరు రాజీ పడొద్దు. రాజీ పడితే ప్రజలకు నష్టం. ఇప్పుడు విజయసాయి రెడ్డితో రాజీ పడ్డారు కాబట్టి విజయసాయి రెడ్డి నిందితుడు ఏమయ్యాడు? ఈ రోజున ఈ ప్రభుత్వానికి మంచివాడయ్యాడు, నిందితుడు కావున అరెస్ట్ జరగటం. అది ఎవరికి నష్టం? నష్టం కుంభకోణం చేసినటువంటి వాళ్ళకి. అందుకని ఈ రోజున వల్లభనేని వంశీ అయినా ఇంకొకళ్ళైనా వాళ్ళ అనారోగ్యం పాలైతే చట్టపరంగా కోర్టుకి వెళ్ళమనండి, కోర్టు చూసుకుంటే అన్ని కోర్టులు ఆయన బెయిల్ ఇవ్వాలా, ఆరోగ్యం ఉంటే, లేక ఆయన ఆసుపత్రికి పంపించాలా, అవన్నీ న్యాయపరంగా జరుగుతాయి. అంతే తప్ప ఆయన చేసినటువంటి తప్పులకైతే ఈ విధమైన కఠినమైనటువంటి